తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకసారి ఫ్యాక్షన్ చేస్తానంటేనే 2024 ఎన్నికల్లో ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. గత 5 ఏళ్లలో ఏం జరిగిందో ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన కార్యక్రమం నిర్వహించుకోవాలంటే ఉదయం పూట వెళ్లాలని, అలా కాకుండా ఎందుకు డ్రామాలు చేస్తున్నారని ప్రశ్నించారు. మేము ఎక్కడా ఎవరిని ఆపడం లేదన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఇలా ప్రతి దానికి వారు అడ్డుకుంటూ పోతే అభివృద్ధి ఎక్కడ ఉంటుందన్నారు. ఆయన ఫ్యాక్షన్ చేయాలంటే ఎవరో ఒకరు వెనకాల ఉండాలని, లేకపోతే ఆయనే కత్తి పట్టుకుని తిరుగుతారో ఒకసారి అర్థం చేసుకోవాలన్నారు. ఈ రోజుల్లో ప్రజలను బ్రతిమిలాడితే కూడా పట్టించుకోవడం లేదని, ఇక ఫ్యాక్షన్ చేస్తామంటే ఎలా ఒప్పుకుంటారని అస్మిత్ రెడ్డి అన్నారు. 5 ఏళ్ళు తిరిగినారు కదా ఈ ఊర్లో, ఎట్లుండా పోయినసారి మేమేదో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాము, వాళ్ళు అభివృద్ధి జరగకుండా ఆపాలని చూస్తున్నారు. దేనికి కోటి సంతకాలు? దేనికి? మీరందరూ తన్నులు తినలేదా? మీ ఇండ్ల పైకి కూడా వచ్చారు, గుర్తుందా? మళ్ళా దేనికా కోటి సంతకాలు? ఎక్కడైనా ప్రైవేటైజేషన్ జరుగుతుందంటే అభివృద్ధి జరుగుతానంటే 1980s లో ఇండస్ట్రియలైజేషన్ అయిందంటే మన భారతదేశం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్. లేకపోతే ఎక్కడికి ముందు పోయిందా? ఈ రోజు ఏ విధంగా అయితే 1970లో ఉన్నామో అదే విధంగా నిండు. తప్పేమింది ప్రైవేటైజేషన్ చేస్తే? మేమన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమం పెట్టినాం, వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం ముందుకు పోతుంది మంచి చేసుకుంటా అడ్డుకోవాలని చెప్పి రోడ్డు పైకి వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని మాత్రం మంచి చేద్దామని అయితే లేరు. వాళ్ళు మళ్ళీ కూడా ఫ్యాక్షన్ మొదలు పెడతా అని చెప్పారు. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫ్యాక్షన్ మొదలు పెడతా అంటేనే ప్రజలు ఏం చేశారో చూశారు, ఇంటికి పంపించినారు 2024 ఎలక్షన్ లో. ఇంకా ఈసారి మళ్ళా చెప్పినాడంటే ఇంకా బుద్ధి లేదంటే, ఆయన సలహాదారులు మంచోలో తెలియట్లేదు, ఆయన సొంత బుర్ర వాడతా అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. ఈ కాలంలో ఫ్యాక్షన్ మాట పడేటోడు ఎవడున్నాడా? అయ్యా బుజ్జి అమ్మ అని చేతులు కాళ్ళు పట్టుకుంటే తప్ప పలికేటోళ్ళు లేని కాలంలో నేను ఫ్యాక్షన్ మొదలు పెడతానా? ఆయన వెనకాల ఎవరున్నారో అడుగు, ఫస్ట్ ప్రశ్నించుకోమని. ఉన్నారా లేదా ఫ్యాక్షన్ చేసేదానికి? లేదంటే ఆయనే కత్తి పెట్టుకుని రోడ్లో తిరగాల. ఆయన గురించి ఎందుకు లేని టైం వేస్ట్ చేద్దాం మాట్లాడి. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు దాదాపు మీరందరు చూస్తూనే ఉన్నారు, డ్రైనేజ్ అనేది ప్రతి ఇంట్లోకి వచ్చేస్తుంది. అది ఎందుకు వచ్చిందంటే అంతకుముందు 5 ఏళ్లకు ముందు ప్రతి డ్రైనేజ్ పైపుల్లో క్లీన్ చేసుకుంటా పోతున్నాం కాబట్టి సిల్ట్ అనేది ఏర్పడలేదు. కానీ లాస్ట్ 5 years లో సిల్ట్ అనేది ఒకసారి కూడా తీయకపోవడం వల్ల పెద్ద పెద్ద పైప్స్లలో అంతా వాటర్ నిండా సిల్ట్ పేరకపోయి వాటర్ ఎనికి కొడుతుంది. ఈరోజు మేము కొత్త మిషన్ ప్రయత్నం చేస్తున్నాం, దాదాపు 90 లక్షలు పెట్టి ఇది కొనబోతున్నాము. ఇది ఎట్లంటే ఎక్కడైతే 12 అడుగులు 20 అడుగులలో మ్యాన్ హోల్స్ ఉన్నాయో, మామూలుగా మనకు రూల్ ఉంది మనుషులు దింపకూడదని, మరి ఎలా క్లీన్ చేస్తాము? ఓ జెట్టింగ్ మిషన్ పెట్టి ఆ సిల్ట్ అంతా పోయేటట్టు చేసుకొని నీళ్లు ఫ్లో ఈజీ అవుతుందని చెప్పి ఈ మిషన్ తెచ్చాం. నాకు తెలిసి ఒక 6 months దాదాపు 4000 మ్యాన్హోల్స్ ఉన్నాయి తాడిపత్రిలో. ఇవన్నీ క్లీన్ చేసుకుంటా పోవాలంటే మినిమం 6 to 7 months పడుతుంది. అదేవిధంగా వచ్చి రాగానే మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి, నేను అయ్యా మీరు ఏం చేసినా చేయకపోయినా మా డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం భ్రష్టు పట్టింది, క్లీన్ చేసుకోవాలంటే దాదాపు 11 కోట్ల వరకు శాంక్షన్ చేశాడు. మరి అది తోడయ్యి రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, వాటరు, ఈ మూడింటిపైన కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చేయాలని చెప్పి